దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 10. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. యెషయా గ్రంథము 41:11. 17వ శిఖరము. మానవ మాతృలముగా మనము అనేక భయములతో నిండి ఉందము. క్రైస్తవ జీవితంలో అనేక కఠినమైన ఆటంకములను ఎదుర్కొనవలసి ఉన్నాము. ప్రతి భయము, ప్రతి కష్టము ఒక పర్వతము వలె నగుపించును. అది మన శోధనగా కానీ, లేక పరీక్షగా, లేక శ్రమగా భావించినప్పటికీ 15-16వ వచనములలో మనకు గల వాగ్దానము, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలె చేయుదువు, నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును. ప్రతి ఆటంకము అది ఎంత కఠినమైనదైనను సరే ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన పూర్తిగా జయించగలము. బలహీనులైన విశ్వాసులు బలము గలవారగుదురు. దేవుని వాగ్దానములను కోరుకొనుట ద్వారా వారి జీవితములలోని ప్రతి ఆటంకమును ఎడతెగక జయించుచూ వెళ్ళెదరు. అపోస్తలుల కార్యములో ప్రధాన యాజకుడు, అధికారులు శిష్యులను బెదిరించినప్పుడు వారు ప్రార్థించిరి. అంతటా ఆ స్థలము కంపించెను. అపోస్తలుల కార్యములు 4:31-33 వచనములు. వారు కొద్ది సంఖ్యలోనే ఉండిరి, అయితే వారు సహాయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించిరి. ఆ ప్రార్థన ప్రపంచమంతటినీ కంపింపజేసెను. వారు ఆ పర్వతమును నూర్చన ఆరంభించిరి. పై రూపములను బట్టి చూచినచో వారు సామాన్య మానవులే, కానీ దేవుని వశపరుచుకునుట ఎట్లో వారు ఎరిగి ఉండిరి. అట్లే ప్రతి విశ్వాసియు కక్కులు పెట్టబడిన పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా కాగలడు. మరియు ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించిన విజయమును బట్టి సంతోషించగలడు. యెషయా గ్రంథము 42:16. ఇప్పుడు గ్రుడ్డివారు తమ దారిని కనుగొనలేరు, అయితే ఇచ్చట ఆత్మీయ సంబంధమైన గ్రుడ్డివారితో ప్రభువు, మీరెరుగని దారి గుండా నేను మిమ్మల్ని నడిపింతును, నన్ను నడిపింపనీయుడి, అప్పుడు మీరు మీ మార్గమును కనుగొందురు అని చెప్తున్నాడు. దేవుని హస్తమును పట్టుకొని ప్రతి స్థలమునందు సురక్షితముగా నడుచుట ఎంతో ఆశ్చర్యకరమైన అనుభవమైనది. ఆశ్చర్యమును కలిగించు విధానములో దేవుడు మార్గము చూపించు సంఘటనలు జీవితంలో అనేకములు కలుగును. నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చును. నీవు అయోమయమైన స్థితిలో ఉన్నావేమో. ఏది తీర్మానించవలనో నీకు తోచని పరిస్థితిలో దేవునికి మొరపెట్టి, ప్రభువా నన్ను నడిపించదనని వాగ్దానము చేసితివి కదా, నాకిప్పుడు మార్గమును చూపించుము అని అడుగుము. వెంటనే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుట నీవు చూడగలవు. సామాన్య విశ్వాసముతో ప్రభువును చేపట్టుము. ప్రైజ్ ద లార్డ్.